కోట్ల విలువైన భూమి ఆక్రమణ. వివాదాలతోనే నిత్యం ఆధిపత్యం, భూ కబ్జా ఆరోపణలు నిత్య కృత్యం. ప్రజాసేవకు ఏనాడు సమయం కేటాయించని వైనం. ప్రచారం, ఆర్భాటం, స్వయం ప్రకటిత నాయకత్వమే ఆయన నైజం. మీరు వచ్చి ఆయన కూడా ఈయనకి అంటే ఒకవేళ కట్టినా కూలగొట్టిస్తాం, నేనే దగ్గర కూలగొట్టిస్తాను. ఎప్పటికప్పుడు అవకాశవాద రాజకీయం, పార్టీల నుంచి కప్పదాటు వైఖరితో ఆర్భాటం. ఆది నుంచి అదే ప్రయాణం, పదవి కోసమే ఎల్లప్పుడూ ఆరాటం. ముందు కాంగ్రెస్, తర్వాత టీడీపీ, మళ్లీ కాంగ్రెస్, అటెక్కిన బీఆర్ఎస్, అధికారం పోయినాక మళ్లీ కాంగ్రెస్. తెలంగాణ కోసం కొట్లాడింది లేదు, ఉద్యమానికి సాయపడ్డది లేదు. ఉద్యమకారులను ఉరికించిండు, లాఠీ పట్టుకుని తరిమిండు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కబ్జాలకు తెరదీసిండు. గుడిసెలు కూల్చి పేదల బతుకులు రోడ్డుపాలు చేసిండు. మాటలు నమ్మి ఆశీర్వదించిన మీరంతా అంటూ ప్రజా తీర్పును కాలితో తన్నిండు. కబ్జాల రాయుడు, అవినీతి తిమింగళం, రాజకీయ వ్యభిచారి దానం. దాగుడు మూతల దానంను నమ్మితే మన బతుకులు ఆగమే. ఇప్పుడు మంత్రి పదవి వెంపర్లాటలో ఎంపీ ఎన్నికల్లో సుద్దులు చెప్తున్నాడు. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ నీచ రాజకీయాలు దానం నాగేందర్కు వెన్నతో పెట్టిన విద్య. ఏమాత్రం దగ్గరికి రానిచ్చినా రౌడీలా కత్తి దూస్తాడు. సికింద్రాబాద్ ప్రజల జీవితాలను నాశనం చేస్తాడు. ఓటరన్నా ఇప్పటికైనా చైతన్యంగా ఆలోచించు. మోదీ పాలనలో, ప్రగతిలో పచ్చగా ఉన్న సికింద్రాబాద్ దశ దిశను నువ్వే నిర్ణయించు. అభివృద్ధి చేసిన నాయకుడికే పట్టం కట్టు.